నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాయి. సో మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను సార్. సో మీతో బ్రేక్ఫాస్ట్ చేయడం, సరదాగా ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. థ్యాంక్స్ అండి. సార్ ఈరోజు అందరికి బ్రేక్ఫాస్ట్ వచ్చినందుకు థ్యాంక్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు మనసుకి కొంచెం హ్యాపీ అనిపించేది కూడా, మీ నాన్నగారిని ఒక 7-8 ఏళ్ల క్రితం నేను కలిశాను, వసంత నాయసా గారిని. నా పేరు వసంత్ అని చెప్పగానే మా అబ్బాయి పేరు కూడా అదే. ఎప్పుడైనా కాదు మా వాడినా, మా అబ్బాయి పేరు కాదు, మా ఇంటి పేరు అంటే వసంత అని పిలుస్తుంటారు, వసంత అని పిలుస్తుంటారు. కాబట్టి ఒకసారి ఎప్పుడైనా మా వాడిని కలు, ఎలా గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అది ఇప్పుడు కుదిరింది అనమాట. ఇప్పుడు కుదిరింది చాలా కాలం తర్వాత. సార్ ఎట్లా అనిపిస్తుంది ఈ 2 ఏళ్ల పరిపాలన గురించి? ఇప్పుడు ప్రతిపక్షాలు జనరల్ గా మాట్లాడుతూనే ఉంటారు, అందరూ కూడా బాగాలేదను, లేదంటే ఫ్రీబీస్ ఇవ్వలేదను, సూపర్ 6 హామీలు అమలు పరచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందనో చాలా మంది చెప్తా ఉంటారు. యాజ్ పర్ యువర్ అజంప్షన్ ఏమనిపిస్తుంది? నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందండి 2 సంవత్సరాల్లో. ఓకే. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా పనిచేశాను 5 సంవత్సరాలు. ఇప్పుడు 2వ పర్యాయం చేస్తున్నా కూటమి దాంట్లో. ఇక్కడ బాధ్యత ఉందండి. ఇది పైనుంచి కింద దాకా అందరికి కూడా ఒక బాధ్యత ఉంది. అక్కడంతా బాధ్యత లేని ప్రభుత్వం అది. మీరున్నప్పుడు కూడా బాధ్యత లేకుండానే ఉందా? ఎవరికెవరికే లేదు. ఏదో పైనుంచి వాళ్ళు చెప్పటం. చిన్న చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి. ఈ 2 సంవత్సరాల్లో టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఒక 10-12 సార్లు మాట్లాడి ఉంటారు మాతో. రైట్. ఇది శాసనసభ్యులందరికీ. ఇది లెజిస్లేచర్ పార్టీల మీటింగ్లు కాకుండా. అట్లాగే మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక 20 సార్లు 30 సార్లు మాట్లాడి ఉంటారు. కాకుండా లోకేష్ బాబు గారు ఒక 6-7 సార్లు జూమ్ మీటింగ్లు అయితేనేమి, టెలికాన్ఫరెన్స్ అయితేనే మాట్లాడారు. మొత్తం మీద 2 సంవత్సరాలు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు, వీళ్ళు సంబంధిత మెయిన్ వాళ్ళందరూ ఒక 30-40 సార్లు టెలికాన్ఫరెన్స్ మాట్లాడి మాకు ఎప్పటికప్పుడు పనుల విషయంలో ఫాలో అప్ లో ఉంటారు అన్నమాట. గత ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి గారు 2 సార్లు 3 సార్లు టెలికాన్ఫరెన్స్ మాట్లాడారండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2-3 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఒకసారి కూడా మాకేమి ఫోన్ చేసి అత్యవసర సమాచారాలు మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. మేము మేట నొక్కుతున్నాం, ఆ డబ్బు పడుతున్నాయి, మీరు వెళ్ళి వేదికలు ఎక్కి మమ్మల్ని బోడండి, ఇదైతే చాలు. ఆయన అంతటితో సాటిస్ఫై అయినట్టు. మనం ఇచ్చిన ఇప్పుడు కింద స్థాయిలో అయ్యే అవుతాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్జీఎస్ నిధులు ఉంటాయి. ఎన్ఆర్జీఎస్ నిధులు కామన్గా అందరికి ఇస్తారు. అట్లే మాకు ఇచ్చేవాళ్ళు. వాటిని మేము ఏదో గ్రామాల్లో పెడతాం, ఇంప్లిమెంట్ చేస్తా అయిపోతాయి. అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి కలగజేసుకుని మనకి ఇవ్వవలసిన నిధులు ఉంటాయి. వాటి మీద నేను పలు పర్యాయాలు ఆ ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటు కాకపోయినా ఆ ముఖ్యమంత్రి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్తోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండి, అపాయింట్మెంట్ నెలకి 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా దర్శనం చేసుకునే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఆ 151 మంది అంటే ఒక్కసారి కూడా. ఇప్పుడు బాబు గారు సీఎం గా ఉన్నారు అంటే మీకు యాజ్ ఎమ్మెల్యే గానో, యాజ్ ఎంపీ గానో, మిగతా ప్రజాప్రతినిధి అందరికి అపాయింట్మెంట్ దొరుకుద్ది? అసలు పర్సనల్ అపాయింట్మెంట్ అవసరం లేదా? డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కలవటానికి లేదండి. మనం ప్రత్యేకంగా టైం కావాలంటే టైం తీసుకోవచ్చు, కానీ నేరుగా కూడా వెళ్ళిపోవచ్చు. అసలు పాత వ్యవస్థలో అసలు ఆ ఆలోచన కానీ ఆ సందర్భంగా లేదు. అంటే పాత వ్యవస్థలో అంటే దాదాపుగా 6 దశాబ్దాల కాలం పాటు మీ కుటుంబంతో రాజకీయాల్లో ఉన్నారు. మీ నాన్నగారు అనేకమైన పదవులను అధిరోహించి ఆయన మంచి మంచి పొజిషన్లు చూసి వచ్చారు. బట్ ఇంత బతికి మనం ఇంత మంచి పొజిషన్ నుంచి వచ్చి, ఇంత మంచి కుటుంబం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేతులు కట్టుకోవాలి అనిపించిన క్షణం ఏదైనా ఉందా మీకు? అట్లా అనిపించబట్టే బయటకు వచ్చామండి. గౌరవం లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా అదే థింగ్ జరుగుతూ ఉంటుందా? రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయటం, మనకున్న అవకాశాన్ని వినియోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, మనకి వ్యక్తిగతంగా గౌరవం కోసం రాజకీయాల్లోకి వస్తామండి. కొంతమంది రాయలసీమ ప్రాంతం అనుకోండి, వాళ్ళకి ఏదో వంశ పారంపర్యాలు, కక్ష సాధింపు చర్యలు, ఇట్లా ఏదో కొన్ని ఉంటాయి. ఇక ఇటీవల కొంతమంది ఉన్నారు జోగి రమేష్ లాంటి వాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే దబాయించడం, డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకి గౌరవానికి కోసమో, మర్యాద కోసమో, అభివృద్ధి కోసమో, లేకపోతే ఎవరికో మేలు చేద్దామని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు కాదు. కానీ నేను నా 21 సంవత్సరాల వయసులో నేను హైదరాబాద్లో
వ్యాపారాలు మొదలెట్టి నేను బాగా సెటిల్ అయ్యి ఉమ్. తర్వాత నా 49 సంవత్సరాల వయసులో నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చానండి. ఉమ్. మేము మా నేపథ్యం కావచ్చు, మాకున్న కుటుంబ రాజకీయ నేపథ్యం అన్ని రకాలుగా కూడా గౌరవంగా ఉన్నతంగానే ఉన్నాం. కానీ ఆ గౌరవ మర్యాదలో ఒక సీనియర్ రాజకీయ నాయకుల కుటుంబానికి ఉండాల్సిన ఇదేమీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. మనం ఆశించడానికి కూడా ఏం లేదండి. ఉమ్. 0%.